జూన్ 13వ తేదీ విస్సన్నపేట మండల ప్రజలకు గుర్తుండిపోతుందని చెప్పాలి. ప్రధాన కారణం ఈదురు కాలువలతో భారీ ఎత్తున విధ్వంసానికి గురి చేసిన వైనం విస్సన్నపేటలో కనబడుతోంది. ప్రభుత్వ వైద్యశాల రహదారిలో ఉన్న మందలపు రామకృష్ణ అలియాస్ బుల్లిబాబుకు చెందిన కోడిగుడ్లు అట్ల తయారు చేసే మిల్లు ఈ పరిశ్రమ ఈదురుగాలులతో రేకులన్నీ కూడా లేచిపోవడంతో రేకులతో పాటు తయారు చేసిన అట్టలు కూడా సర్వనాశనం కావడంతో 5 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్టుగా ఆయన చెప్పడం జరిగింది. మందలపు రామకృష్ణ, నేను ఎంఆర్కే ఇండస్ట్రీస్ కోడిగుడ్డు అట్టలు తయారు చేసి ఫ్యాక్టరీ చేస్తున్నాను. నిన్న వచ్చినటువంటి ఎదురుగాలకి ఒక 500 బండిల్స్ షెడ్ మొత్తం కొలాప్స్ అయిపోయి మొత్తం విరిగిపోయింది. మొత్తం మీద నాకు 5 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లింది. నేను ఈ వ్యాపారం 2010 నుంచి చేస్తున్నాను. ఎప్పుడు ఇట్లాంటి జరగలేదు, ఫస్ట్ టైం. విస్సన్నపేట మండల సమాచారం, ఎన్టీఆర్ జిల్లా సమాచారం. రైట్. ఓకే.